హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఈరోజు మధ్యాహ్నంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తంగా మెగా డిఎస్సి 16,300 పోస్టులు గాను జిల్లాల వారీగా మెరిట్ లిస్టును, అదేవిధంగా సైట్లోనే ప్రభుత్వం యొక్క సైట్లోనే మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ లిస్ట్ కూడా ఈరోజు సాయంత్రం లోపు లేదా మధ్యాహ్నంలోపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి టెన్షన్ మొత్తం కూడా, ఈ గందరగోళం మొత్తం కూడా ప్రభుత్వానికి చేరదేశాం. కాబట్టి అదేవిధంగా కొన్ని అనుమానాలు, కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ప్రభుత్వం చేరదేశారు. సో కొన్ని ధర్నాలు, కొన్ని నిర్బంధనాలు, మరి కొన్ని సంబంధించిన ప్రోగ్రాంలు చేసి అందరూ కూడా ప్రభుత్వానికి హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ సలహా సూచనలు కావచ్చు, కన్వీనర్ సంబంధించిన విషయాలు కావచ్చు, టోటల్ కూడా డిస్కషన్ చేసుకొని, అదే వెరిఫికేషన్ సంబంధించినటువంటి అధికారుల యొక్క ట్రైనింగ్ అయిపోయింది. కాబట్టి అన్నిటి కూడా కూడగుప్పి అన్ని కూడా కలిపి ఈ రోజుతో మీ అందరికి కూడా మెరిట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మెరిట్ సంబంధించినటువంటి తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ తర్వాత మీకు వాట్సాప్ ద్వారా లేదా మీకు మెసేజ్ రూపం ద్వారా లేదా ప్రభుత్వం యొక్క సైట్లో కూడా పెడతామని అంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా మెరిట్ వచ్చిన తర్వాత మరియు 2-3 గంటల్లోనే మీకు సెలక్షన్ లిస్ట్ వస్తుంది. సెలక్షన్ తర్వాత మీకు వెరిఫికేషన్ లిస్ట్ కూడా ఆన్లైన్లోనే పెడతామంటున్నారు. కాబట్టి అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఉంటుంది. కాబట్టి వీళ్ళని తొందరగా మీకు ఉన్నటువంటి ఇన్కమ్ క్యాస్ట్ కావచ్చు, లేదా సర్టిఫికేట్ సంబంధించి గెజిటెడ్ సంతకం కావచ్చు, టోటల్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఏ అవకాశం వస్తుంది, ఎప్పుడు ఎలా ప్రారంభిస్తారనేది తెలియదు. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలిసి ఈ డిఎస్ సంబంధించిన పోస్టులు అమ్ముకున్నారు. డిఎస్ సంబంధించిన పోస్టులు ఫ్రాడ్ జరిగింది. డిఎస్టీ సంబంధించిన పోస్టులు కొన్ని డిస్ట్రిక్ట్ వాజీగా కొంతమంది పొలిటికల్ పర్సన్స్ వల్ల, కొంతమంది నాయకుల వల్ల రికమెండ్ తీసుకొని 20 లక్షలకు, 30 లక్షలకు లేదా అట్లీస్ట్ 10 లక్షలకు కూడా అమ్ముకున్నారు అనే టాక్ ఏదైతే వచ్చిందో దీనిలో వాస్తవాలు కూడా ఉండొచ్చు, లేదా అబద్ధాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు వచ్చిన మెరిట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. అయితే మెరిట్ షీట్ వల్ల మనకు తెలిసేది ఏంటి అంటే కట్ ఆఫ్ ఎందుకు ఇదైంది, కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత అయింది, ఓపెన్ల వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ అయింది అని తెలుస్తుంది. అలా కాకుండా జడ్జి సెలక్షన్ సిస్టమ్ ఇస్తే మాత్రం అంత గందరగోళ వాతావరణాన్ని సృష్టించినట్టు అవుతుంది. అయితే ఈ ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది కూడా ఈరోజు మెరిట్ షీట్ ప్రకారం అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమందికి ఎస్ఏ వాళ్ళకి, కొంత ఎస్టీ వాళ్ళకి ఈ మార్కులు పెరిగాయి, తగ్గాయి అనే యొక్క వాదనలు ఏదైతే ఉన్నాయో వీటికి కూడా ఈ మెరిట్ షీట్ ద్వారా ఈరోజు తెర దిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఏది ఏమైనా ఈరోజు మెరిట్ లిస్ట్ను చెక్ చేసుకున్న తర్వాత సెలక్షన్ లిస్ట్కి అభ్యంతరాలు ఏమి ఉండవు. సో సెలక్షన్ లిస్ట్ అభ్యంతరాలు ఉన్నా కూడా దాన్ని ఎటువంటి సాల్వ్ చేసే అవకాశం లేదు. కాబట్టి మెరిట్ లిస్ట్ ఫైనల్ కావచ్చు. మెరిట్ లిస్ట్ తర్వాత వెరిఫికేషన్ లిస్ట్ ఉంటుంది, వెంటనే ఉంటుంది. కాబట్టి దేన్ని కూడా అన్నిటికీ సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం స్కామ్ చేసిందా లేదా అనేది చాలా మంది ఫ్రాడ్ చేసిందని అనుకుంటున్నారు. కాబట్టి సో దీనికి కూడా ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం అందరూ కూడా న్యాయం జరగవచ్చు అనే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ సదావకాశాన్ని, ఈ యొక్క మెరిట్ లిస్ట్ సంబంధించిన వాడిని అలర్ట్గా ఉండి మీ యొక్క మార్క్ పర్సెంటేజ్ కావచ్చు, టెట్ పర్సెంటేజ్ కావచ్చు, లేదా మిగిలినటువంటి కేటగిరీ పర్సెంటేజ్ కావచ్చు, లేదా మిగిలినటువంటి అదర్ సర్టిఫికేట్స్ కావచ్చు, అన్నీ కూడా టోటల్ సిద్ధంగా చేసుకొని ఈ వెరిఫికేషన్కి సిద్ధంగా ఉండాల్సిన అవకాశం ఉంది. ఈరోజు రేపట్లో ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్వీకరించడం తప్పదు. థ్యాంక్ యూ.